నమస్కారం ఫ్రెండ్స్, సెల్ఫైన్ అన్లర్న్ 82కి స్వాగతం. ఈరోజు మనం డిస్కస్ చేసేది ది 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అనే పుస్తకం గురించి. ఈ పుస్తకాన్ని రాసింది స్టీవెన్ ఆర్ కోవే. ఇది ఒక రెవల్యూషనరీ బుక్. కోవే ఒక టీచర్, ఫిలాసఫర్, లీడర్షిప్ కోచ్. 25 సంవత్సరాలు రీసెర్చ్ చేసి 200 సంవత్సరాల లిటరేచర్ చదివి రియల్ లైఫ్లో చాలా మందితో వర్క్ చేసి ఈ 7 హ్యాబిట్స్ ని డిస్కవర్ చేశాడు. ఇది కేవలం టైం మేనేజ్మెంట్ గురించి కాదు. ఇది మన క్యారెక్టర్, మన ఆలోచన, మన రిలేషన్షిప్స్ ని పూర్తిగా మార్చే ఒక కంప్లీట్ సిస్టమ్. చాలా మంది బయటికి సక్సెస్ అచీవ్ చేసినట్లే కనపడతారు, కానీ లోపల ఏదో వెలితి, ఏదో అసంతృప్తి. ఈ సమస్యలను కోవే చాలా డీప్ గా పరిశీలించాడు. ఆ ఖాళీలు, ఆ వెలితికి సొల్యూషన్ ఏంటి, మనం లోపల నుంచి ఎలా మారాలి, మనం ఈ ప్రపంచాన్ని చూసే దృష్టిని ఎలా మార్చుకోవాలి అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఈ పుస్తకంలో చెప్పాడు. ఈ 7 హ్యాబిట్స్ ని ప్రాక్టీస్ చేస్తే మనం డిఫాల్ట్ గా అలవాటు ప్రకారం, సొసైటీ రాసిన స్క్రిప్ట్ ప్రకారం జీవించే విధానం నుంచి బయటకు వచ్చి మన ఓన్ కాన్షియస్ గా మన లైఫ్ ని డిజైన్ చేసుకునే స్టేజ్ కి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఈ 7 అలవాట్లను, 7 హ్యాబిట్స్ ని పూర్తిగా విశ్లేషిద్దాం. ఇందులో మొదటి అలవాటు బీ ప్రోయాక్టివ్, అంటే క్రియాశీలకంగా ఉండడం. క్రియాశీలకంగా ఉండడం చాలా ప్రధానమండి, చాలా ఇంపార్టెంట్. చాలా మంది జీవితంలో నేనేం చేయలేను, నాకేం రాదు, నేనేం చేసినా సక్సెస్ కాదు, ఎందుకంటే నేను పెరిగిన వాతావరణం అది, నాకు జరిగిన విషయాలు ఇలా ఉన్నాయి అంటూ ఇతరులను బ్లేమ్ చేస్తూ వాళ్ళ జీవితాన్ని వాళ్ళే నిందించుకుంటూ ఉండిపోతారు. ఇలా లైఫ్ లీడ్ చేసేదాన్ని సర్కిల్ ఆఫ్ కన్సర్న్ అని అంటాం. ఈ సర్కిల్ ఆఫ్ కన్సర్న్ లో ఉండేవాళ్ళు వాతావరణం, రాజకీయాలు, వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారో, గతంలో మిస్టేక్స్, వాళ్ళ లైఫ్ ఎలా కోల్పోయింది, వాళ్ళ లైఫ్లో ఏదో చేయాలనుకుని ఏమీ చేయలేకుండా ఇతరులను నిందిస్తూ జీవించేస్తారు. అయితే ఇలాంటి కంట్రోల్ లేని విషయాలు నువ్వు ఎంత ఆలోచించినా జీవితంలో ఏ ఉపయోగం లేదు. ఇంకొక సర్కిల్ ఉంటుందండి, దానే సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. క్రియాశీలకంగా ఉండాలనుకున్న ప్రతి వ్యక్తి ఈ సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ మీద చాలా ఫోకస్ చేయాలి. అంటే తను కంట్రోల్ చేయగలిగినవి. మనం కంట్రోల్ చేయగలిగిన విషయాలు ఏంటివి? మన ఆలోచనలు, మనం వాడే పదాలు, మనం ఎలా ముందుకు వెళ్ళాలనే నిర్ణయాలు, లేదా దేనికైనా సమాధానం మనం ఎలా ఇవ్వాలి అనేది. ఆఫీస్లో బాస్ మీద కోపం వచ్చినా కూడా నేనేం చేయలేను అని అనుకోకుండా నేను ఎలా రెస్పాండ్ అవ్వాలి అని ఆలోచించడం చాలా మంచిది. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు విసుక్కొని దాన్ని గందరగోళం చేయకుండా ఈ సిచ్యువేషన్లో అందరూ కలిసి కూర్చుంటే ఇంకా బెటర్గా ఎలా ఆలోచించగలము, మంచి నిర్ణయాలు ఎలా తీసుకోగలం, ఇవి ఈ అన్లర్నింగ్ యాంగిల్ని స్టీవెన్ కోవే ఈ పుస్తకంలో చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ సొసైటీ మనల్ని విక్టిమ్ లాగా ఫీల్ అవ్వనిస్తుంది. నువ్వు ఇలా పుట్టావు, నీ లక్ ఇలా ఉంది, నీ స్క్రిప్ట్ అసలు బాగాలేదు, దేవుడా సరిగ్గా నీ రాత రాయలేదు అని చెప్తున్నా ఒకటి గుర్తుపెట్టుకొని ఇస్తామా, నీ లైఫ్ ని చూస్ చేసే స్వేచ్ఛా స్వాతంత్రం నీకు మాత్రమే ఉంది. సో రోజు చివరిలో ఒక క్వశ్చన్ అడుగుతూ, నేను ఏమి బెటర్గా చేయగలిగాను, ఈరోజు ఏం చేద్దామని డిసైడ్ అయ్యాను, నిన్నటికంటే ఈరోజు ఎలా ప్రోయాక్టివ్గా ఉన్నాను. ఈ ప్రశ్న చాలా చిన్నదైనప్పటికీ మీ జీవితాన్ని చాలా ప్రభావితంగా మారుస్తుంది, గుర్తుపెట్టుకోండి. సెకండ్ హ్యాబిట్, బిగిన్ విత్ ఎండ్ ఇన్ మైండ్. అంటే ఏదైనా పనిని ప్రారంభించే ముందే మీరు సాధించాలనుకుంటున్న తుది ఫలితాన్ని, గమ్యాన్ని స్పష్టంగా ఊహించుకోవడం. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మీరు ఎక్కడికి చేరుకోవాలని అనుకుంటున్నారో మీకు ముందుగానే తెలిస్తే ఆ గమ్యాన్ని చేరుకోవడానికి సరైన ప్రణాళిక మరియు అడుగులు వేయడం సులభం అవుతుంది. ఈ సూత్రం అనుసరించడం వల్ల మీకు ఒక స్పష్టమైన దిశ
కలుగుతుంది. అంటే మీరు తీసుకునే ప్రతి నిర్ణయం తుది లక్ష్యానికి అనుగుణంగా ఉండేలా చేస్తుంది. అంతేకాదండి, స్పష్టమైన దిశ ఉండడం వల్ల మనకు చాలా సమయం ఆదా అవుతుంది. అనవసరమైన అంశాలను పక్కన పెట్టగలుగుతాం. అనవసరమైన వ్యక్తులను కూడా పక్కన పెట్టి సరైన నిర్ణయం ముందుగానే గమ్యం వైపు ఈజీగా చేరుకునే అవకాశం చాలా వరకు కలుగుతుంది. కోవే చెప్తాడు, అన్ని అంశాలు 2 సార్లు సృష్టించబడతాయి. మొదట మనసులో, తర్వాత ఫిజికల్ రియాలిటీలో. ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలా మంది నేరుగా ఫిజికల్ క్రియేషన్కి వెళ్ళిపోతారు. అంటే జాబ్, మ్యారేజ్ అని ప్రతి విషయాన్ని సొసైటీ చెప్పిన ప్రకారం లేదా పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం జీవించడం మొదలు పెడతాడు. తర్వాత 10-15 సంవత్సరాల తర్వాత రియలైజ్ అవుతాడు, నేను ఎక్కడికి వచ్చానో నాకే అర్థం అవ్వట్లేదే అని. కోవే బిగిన్ విత్ ఎండ్ అన్న మాటలకు అర్థం ఏంటంటే చివరి వరకు, అంటే నీ ఫ్యూనరల్ వరకు. ప్రతి విషయం పైన నీకు క్లారిటీ ఉండాలి. మనసులో మీ గురించి మీకు ఒక ఆలోచన స్పష్టమై ఉండాలి. అంటే మీ గురించి మీరు ఏం మాట్లాడాలని మీరు అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫాదర్గా, మదర్గా, ఫ్రెండ్గా, ఈవెన్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా, ఒక మనిషిగా. ఈ ఎక్సర్సైజ్ చాలా పెయిన్ఫుల్గా ఉండొచ్చు, కానీ చాలా విషయాలు, చాలా వాటిలో క్లియర్గా మీకు ఒక విజన్ ఇస్తుంది. దీన్ని బట్టి మీ కోర్ వాల్యూస్, మీ పర్సనల్ మిషన్ మరియు ఇతర నిర్ణయాలను చాలా స్పష్టంగా తీసుకోగలరు. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఈ సెకండ్ ప్రిన్సిపల్ హ్యాబిట్ని మనం ప్రాక్టీస్ చేయకుండా మిగిలిన ఏ అలవాటు ప్రాక్టీస్ చేసినా సక్సెస్ మన వెంట రాదు. ఎందుకంటే రాంగ్ డైరెక్షన్లో ఎంత వేగంగా వెళ్ళినా ప్రయోజనం ఏముండదు కదా. సో నేను చెప్పాలనుకునేది ఏమంటే, పేరెంట్స్, స్కూల్, సొసైటీ రాసిన స్క్రిప్ట్స్ని కాన్షియస్గా అన్లర్న్ చేసి అదే దూరం పెట్టి మీ ఓన్ స్క్రిప్ట్ రాయడమే ఈ 2వ సూత్రం. జాగ్రత్తగా ఫాలో అవుతారు కదూ. ఈ బిగిన్ విత్ ది ఎండ్ ఇన్ మైండ్ గురించి ఇప్పుడే చెప్పాను కదా. మీ లైఫ్లో ఇది మీరు అనుసరించినట్లయితే మీకు ఒక అద్భుతమైన బ్లూ ప్రింట్, ఒక పవర్ఫుల్ విజన్ ఎలా క్రియేట్ చేసుకోవాలో మీరు నేర్చుకున్నట్లే. ఇప్పుడు విజన్ బోర్డ్ రెడీ అయిపోయింది, గోల్స్ రాసేసుకున్నాం. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. ఆ విజన్ని మన డైలీ యాక్షన్స్తో కనెక్ట్ చేసి బ్రిడ్జ్ ఏంటో తెలుసా? అదే స్టీవెన్ కోవే చెప్పిన 3వ అలవాటు, థర్డ్ హ్యాబిట్, పుట్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. సింపుల్గా చెప్పాలంటే హ్యాబిట్ 2 ఒక లీడర్షిప్ అయితే, హ్యాబిట్ 3 అనేది మేనేజ్మెంట్. హ్యాబిట్ 2 నేను ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేది అయితే, హ్యాబిట్ 3 నేను ఏ అడుగు వేయాలి అని చూపించేది. దీన్ని ఈజీగా అమలు చేయడానికి స్టీవెన్ కోవే ఒక ఫేమస్ టైం మేనేజ్మెంట్ మ్యాట్రిక్స్ని చెప్పారు. మన రోజువారీ పనులని 4 క్వాడ్రాంట్స్లోకి వస్తాయి అని తెలిపారు. అదే 4 భాగాలుగా. క్వాడ్రాంట్ 1 అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. వీటిని క్రైసిస్ పనులు అని కూడా అంటాం. అంటే రేపు మార్నింగ్ ఎగ్జామ్ లేదా ఆఫీస్ డెడ్లైన్స్, హెల్త్ ఎమర్జెన్సీస్, ఇవి రాగానే మనం వేరే ఏ పని చేయలేం. కానీ ఎక్కువసేపు ఇక్కడే ఉండిపోతే ఒత్తిడిలోకి వెళ్ళిపోతాం. క్వాడ్రాంట్ 2 ఇంపార్టెంట్ కానీ అర్జెంట్ కాదు. ఇదే మన గోల్డెన్ జోన్. హ్యాబిట్ 2లో మీరు అనుకున్న లేదా రాసుకున్న విజన్కి సంబంధించిన పనులన్నీ ఇక్కడే ఉంటాయి. మీ హెల్త్ కోసం ఎక్సర్సైజ్, మీ రిలేషన్షిప్స్ని నిలబెట్టుకునే తీరు, కొత్త స్కిల్స్ నేర్చుకోవడం, ఫ్యూచర్ ప్లానింగ్. ఇవి మిమ్మల్ని ఇప్పుడే ఎవరు అడగరు, అందుకే వాయిదా వేస్తూ ఉంటాం. అయితే మీ లైఫ్ని మార్చేవి ఇవే. క్వాడ్రాంట్ 3 అర్జెంట్ కానీ ఇంపార్టెంట్ కానివి. పదే వచ్చే ఫోన్ నోటిఫికేషన్స్ని గమనిస్తూ ఉండడం, ఇతరుల అనవసరమైన ఎక్స్పెక్టేషన్స్ని ఆలోచించుకోవడం, ఇవి మనల్ని బిజీగా ఉంచుతాయి కానీ ఎలాంటి గ్రోత్ని ఇవ్వవు. మన టైంని దోచేసే భ్రమ ఇది. క్వాడ్రాంట్ 4 అర్జెంట్ కాదు, ఇంపార్టెంట్ అస్సలే కాదు. గంటల తరబడి రీల్స్ స్క్రోల్ చేయడం, బింజ్ లేదా నెట్ఫ్లిక్స్ వాచ్ చేయడం, లేదా సోషల్ మీడియాలో బిజీగా గడపడం, ఇది ప్యూర్ టైం వేస్ట్ జోన్.
చాలా మంది ఇక్కడే టైం అంతా తగలేసి ఆ తర్వాత లైఫ్లో రెగ్రెట్ అవుతూ ఉంటారు. ఎఫెక్టివ్గా ఉండేవాళ్ళు క్వాడ్రాంట్ 3 లేదా క్వాడ్రాంట్ 4లకి నో చెప్పి తమ ఎక్కువ సమయాన్ని క్వాడ్రాంట్ 2లోనే ఇన్వెస్ట్ చేస్తారు. మరి దీనిని ప్రాక్టీస్ చేయడం ఎలా? ప్రతి వారం ప్లాన్ చేసుకునేటప్పుడు మిమ్మల్ని మీరే ఈ ప్రశ్న అడగండి. ఈ వారం నా హ్యాబిట్ 2 విజన్కి నన్ను అత్యంత దగ్గరగా తీసుకెళ్లే ఆ ముఖ్యమైన పని ఏంటి? అలా ప్లాన్ చేసుకున్నప్పుడే హ్యాబిట్ 2లో ఉన్న విజన్ హ్యాబిట్ 3లో ఈ యాక్షన్తో కలిసి మీ లైఫ్లో ఒక అద్భుతాన్ని సృష్టిస్తుంది. అర్జెంట్ పనుల వెనకాల పరిగెత్తడం ఆపండి. ముఖ్యమైన వాటికి మీ లైఫ్లో ఫస్ట్ ప్లేస్ ఇవ్వండి. మొదటి 3 అలవాట్లలో మనల్ని మనం ఎలా మార్చుకోవాలో చూసాం. కానీ లైఫ్ అంటే కేవలం మనం మాత్రమే కాదు కదా. కేవలం మన కోసం మనం జీవించట్లేదు కదా. మన చుట్టూ ఉన్న సొసైటీ కూడా ఇక్కడే వస్తుంది. చిన్నప్పటి నుంచే మన సొసైటీ మన మైండ్లో ఒక తప్పుడు ఆలోచనను నాటేసింది. అదే కాంపిటీషన్ మెంటాలిటీ. నువ్వు క్లాస్లో టాప్లో ఉండాలి, అంతే, పక్కవాడు నీకంటే వెనకపడాలి. దీనినే, ఈ ఆలోచననే విన్ లూజ్ థింకింగ్ అని అంటారు. అంటే నేను గెలవాలి, అవతలి వాళ్ళు ఓడిపోవాలి. ఈ మైండ్ సెట్ వల్ల తాత్కాలికంగా ప్రయోజనం లేదా అడ్వాంటేజ్ రావచ్చు, కానీ దీర్ఘకాలికంలో, అదే లాంగ్ టర్మ్లో మీ ఫ్యామిలీలో లేదా ఆఫీస్లో లేదా వ్యాపారంలో ఉండే నమ్మకం, బంధాలు పూర్తిగా నాశనమైపోతాయి. స్టీవెన్ కోవే ఏమంటారంటే, ఎఫెక్టివ్ పీపుల్ ఎప్పుడు విన్ విన్ లాగా ఆలోచిస్తారు. విన్ విన్ అంటే నేను గెలవాలి, నాతో పాటు ఉన్న అవతలి వాళ్ళు కూడా గెలవాలి. ఇది పరస్పర గౌరవం, పరస్పర ప్రయోజనం మీద ఆధారపడి ఉంటుంది. దీనికోసం మనం ఒక విషయాన్ని అన్లర్న్ చేయాలి, అదే నేర్చుకోవాలి. మనలో ఉండే స్కార్సిటీ మెంటాలిటీని వదిలేసి అబండెన్స్ మెంటాలిటీని పెంచుకోవాలి. అంటే ఈ ప్రపంచంలో అందరికీ సరిపడ సక్సెస్ అవకాశాలు ఉన్నాయి అని నమ్మడం. మీరు ఒక ఆఫీస్ ప్రాజెక్ట్లో ఉన్నా లేదా లైఫ్ పార్ట్నర్తో డిస్కషన్లో ఉన్నా నా ఒక్కడి స్వార్థం ఏంటి అని కాకుండా మన ఇద్దరికి మేలు జరిగే ఒక దారి ఏంటి అని ఆలోచించండి. అలా చేసినప్పుడు అక్కడ ఒక స్ట్రాంగ్ ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఒంటరిగా గెలిచే గెలుపు కంటే అందరినీ గెలిపిస్తూ సాధించే సక్సెస్ ఎంతో పవర్ఫుల్గా ఉంటుంది. తాత్కాలిక లాభం కోసం లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్ని వదులుకోకండి. థింక్ విన్ విన్. అందరితో కలిసి ఎదుగుదాం, అందరం కలిసి గెలవాలి అనే మైండ్ సెట్ బిల్డప్ చేసుకోవడం మంచిదే. కానీ అసలు అవతలి వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏమి కోరుకుంటున్నారు తెలియకుండా విన్ విన్ ఎలా సాధ్యమవుతుంది? ఇక్కడే వస్తుంది మోస్ట్ పవర్ఫుల్ కమ్యూనికేషన్ సీక్రెట్. హ్యాబిట్ 5, సీక్ ఫస్ట్ టు అండర్స్టాండ్ దెన్ టు బి అండర్స్టూడ్. అంటే ముందు అవతలి వారిని అర్థం చేసుకోండి, ఆ తర్వాత మీరు అర్థం కాబడండి. కానీ మనం నిజ జీవితంలో ఏం చేస్తాం? దీనికి పూర్తిగా రివర్స్ చేస్తాం. ఎవరైనా మనతో మాట్లాడుతుంటే వాళ్ళు ఏం చెప్తున్నారో వినడం కంటే వాళ్ళ మాటలకి మనం ఎలాంటి రిప్లై ఇవ్వాలి అని మన మైండ్లో ముందే ప్రిపేర్ అవుతుంటాం. వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారో అర్థం చేసుకోకుండానే నువ్వు చేసేది తప్పు, నేను చెప్పేది విను అని జడ్జ్ చేస్తుంటాం. స్టీవెన్ కోవే ఏమంటారంటే, ఈ నేను కరెక్ట్, నువ్వు రాంగ్ అనే టాక్సిక్ హ్యాబిట్ని మనం వెంటనే అన్లర్న్ చేయాలి, అంటే వదిలివేయాలి. హ్యాబిట్ 5 అంటే నిజాయితీగా వినడం, అంటే ఎంపతితో కూడిన యాక్టివ్ లిజనింగ్. అవతలి వ్యక్తి స్థానంలో నిలబడి వాళ్ళ కళ్ళతో ప్రపంచాన్ని చూడడం. వాళ్ళు బాధల్లో ఉంటే నువ్వు ఇలా ఫీల్ అవుతున్నావని నాకు అర్థమయ్యింది అని ఒక చిన్న భరోసా ఇవ్వడం. ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీ వైఫ్తో లేదా హస్బెండ్తో ఏదైనా ఆర్గ్యుమెంట్ జరిగింది అనుకోండి. వెంటనే గొడవ పడకుండా ఒక్క నిమిషం ఆగి ముందు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో పూర్తిగా వినండి. ఆ తర్వాత మీ పాయింట్ని ప్రశాంతంగా చెప్పండి. చూడండి, అక్కడే చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ఎప్పుడైతే అవతలి వ్యక్తి నువ్వు నన్ను అర్థం చేసుకుంటున్నావు అనే నమ్మకం కలుగుతుందో
అప్పుడు వాళ్ళు కూడా మీ మాటని అంతే ఓపెన్గా రెస్పెక్ట్తో వింటారు. సమాధానం చెప్పడానికి కాకుండా సంబంధాన్ని నిలబెట్టుకోవడానికి వినడం నేర్చుకోండి. అర్థం చేసుకునే మనసు ఉన్న చోట ఎలాంటి గొడవలు నిలవవు. సీక్ ఫస్ట్ టు అండర్స్టాండ్. అప్పుడే బంధాల్లో రియల్ మ్యాజిక్ మొదలవుతుంది. హ్యాబిట్ 5, సీక్ ఫస్ట్ టు అండర్స్టాండ్ ద్వారా అవతలి వ్యక్తిని ఎలా అర్థం చేసుకోవాలో చూసాం. ఎప్పుడైతే ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు అర్థం చేసుకుని విన్ విన్ లాగా ఆలోచిస్తారో అక్కడ ఒక మిరాకిల్ జరుగుతుంది. అదే హ్యాబిట్ 6, సినర్జైజ్. సినర్జీ అంటే ఏంటో తెలుసా? సరళంగా చెప్పాలంటే 1+1 = 3 లేదా అంతకంటే ఎక్కువ అవ్వడం. వినడానికి ఇది మ్యాథ్స్ పరంగా తప్పుగా అనిపించవచ్చు, కానీ హ్యూమన్ రిలేషన్స్ లో, టీమ్ వర్క్ లో ఇది అబ్సల్యూట్ ట్రూత్. విడివిడిగా ఇద్దరు వ్యక్తులు చేసే పని కంటే వేరు వేరు టాలెంట్స్, వేరు వేరు స్ట్రెంగ్స్ ఉన్న వాళ్ళు కలిసి ఒక గోల్ కోసం పని చేసినప్పుడు వచ్చే రిజల్ట్ ఊహించనంత ఎక్కువగా ఉంటుంది. ఐక్యమత్యం మహాబలం అనే పాత సామెతకి ఇది ఒక మోడర్న్ ప్రాక్టికల్ డెఫినేషన్. టీమ్ వర్క్స్ లో అయినా, ఫ్యామిలీ డెసిషన్స్ లో అయినా, క్రియేటివ్ ప్రాజెక్ట్స్ లో అయినా సినర్జీ క్రియేట్ అయిన చోట మ్యాజిక్ జరుగుతుంది. ఎందుకంటే మీ దగ్గర ఉన్న ఒక ఐడియా, నా దగ్గర ఉన్న ఒక ఐడియా కలిస్తే అక్కడ ఒక సరికొత్త మూడో ఐడియా పుడుతుంది. చాలా క్రియేటివ్ ఐడియా పుడుతుంది. అది మన ఇద్దరి ఆలోచనల కంటే ఎంతో బెటర్గా ఉంటుంది. కానీ ఈ మ్యాజిక్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే మనం ఒక నెగిటివ్ ఆలోచనని అన్లర్న్ చేయాలి, అంటే వదిలివేయాలి. ఎలాంటి ఆలోచన అంటే నేనే బెస్ట్, నేనొక్కడినే కరెక్ట్, నా పద్ధతే రైట్ అనే సోలో థింకింగ్ వదిలివేయాలి. ఇతరుల భిన్నమైన అభిప్రాయాన్ని ఓపెన్గా చెప్పినప్పుడు రెస్పెక్ట్తో యాక్సెప్ట్ చేసే హ్యాబిట్ని మనలో రగిలించాలి. ఒకవేళ మీ టీంలో ఒకరు మీకంటే భిన్నంగా ఆలోచిస్తుంటే కోప్పడకండి. వాళ్ళ డిఫరెన్స్ని ఒక బలంగా చూసి మీ స్ట్రెంగ్త్తో కలపండి. ప్రపంచంలో ఏ ఒక్కరూ పర్ఫెక్ట్ కాదు, కానీ ఒక అద్భుతమైన టీం పర్ఫెక్ట్గా పని చేయగలదు. ఒకరిని ఒకరు తొక్కేయడం కాంపిటీషన్, ఒకరికి ఒకరు తోడవ్వడం సినర్జీ. ఒంటరిగా నడిస్తే వేగంగా వెళ్ళగలం, అయితే కలిసి నడిస్తే చాలా దూరం వెళ్ళగలం. సినర్జైజ్ అంటేనే అందరం కలిసి అసాధ్యాన్ని సుసాధ్యం చేద్దాం రండి అనడం. సినర్జీ తోటి మొమెంటం క్రియేట్ చేశాం, బాగుంది. కానీ ఆ సక్సెస్ లాంగ్ రన్ లో ఆగకుండా సాగాలంటే మనకి 7వ అలవాటు చాలా అవసరం. అదే షార్పంది సా. రంపాన్ని ఎప్పటికీ అప్పుడు పొదును పెట్టుకోవాలి. మనం లైఫ్లో చాలాసార్లు బిజీగా ఉన్నామని హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటాం, కానీ వర్కౌట్ అవ్వదు. ఎందుకు? పని చేసే రంపానికి పొదును లేకపోతే ఎంత కష్టపడినా రిజల్ట్ రాదు, కేవలం అలుపు మాత్రమే మిగులుతుంది. డైనమిక్గా ముందుకు వెళ్ళాలి అంటే బ్రేక్ ది రొటీన్ అండ్ ఫోకస్ ఆన్ కంటిన్యూస్ రెన్యువల్. దీనికి స్టీవెన్ కోవే మన లైఫ్లో 4 కోర్ డైమెన్షన్స్ ని బ్యాలెన్స్ చేయమని చెప్పాడు. ప్రతి వారం ఈ 4 ఏరియాస్లో మనం టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి ఖచ్చితంగా. ఫస్ట్, ఫిజికల్గా మనం మంచి ఆహారం తీసుకోవాలి, వ్యాయామం చేయాలి లేదా రన్నింగ్ చేయాలి, అండ్ ఆల్సో చాలా బాగా నిద్రపోవాలి, ప్రాపర్ స్లీప్. ఎందుకంటే బాడీ కోఆపరేటివ్గా లేకపోతే ఏ సక్సెస్ని ఎంజాయ్ చేయలేం. సెకండ్, మెంటల్గా ప్రిపేర్ అవ్వడం. అంటే ఎప్పుడో చదివిన చదువుతో ఆగిపోకుండా కొత్త టెక్నిక్స్ని నేర్చుకోవడం, కొత్త పుస్తకాలను చదవడం, ఏదో ఒకటి రాస్తూ ఉండడం, బ్రెయిన్కి ఏదో ఒక అద్భుతమైన ఎక్సర్సైజ్ని ఇవ్వడం. ఇక మూడోది ఎమోషనల్, అంటే క్వాలిటీ రిలేషన్షిప్స్, గ్రాటిట్యూడ్ చూపించడం అండ్ సెల్ఫ్లెస్ సర్వీస్. ఎదుటి వాళ్ళకి సహాయం చేసినప్పుడు మన మైండ్కి వచ్చే సాటిస్ఫాక్షన్, ఆ సాటిస్ఫాక్షనే వేరు. ఇక ఫోర్త్, స్పిరిచువల్ పాత్. అదే మెడిటేషన్, స్పెండింగ్ టైం విత్ నేచర్ లేదా ప్రేయర్. ఇది మన డీప్ వాల్యూస్ తోటి మనల్ని కనెక్ట్ చేస్తుంది, ప్రశాంతత ఇస్తుంది. ఈ 4 ఏరియాస్లో టైం స్పెండ్ చేయకపోతే ఆటోమేటిక్గా బర్న్అవుట్ వస్తుంది, కంప్లీట్లీ మోటివేషన్ పోతుంది. గుర్తుపెట్టుకోండి, హ్యాబిట్ 7 అనేది మిగతా అన్ని హ్యాబిట్స్ని లాంగ్ టర్మ్గా సస్టైన్ చేయడానికి ఉండే అల్టిమేట్ ఫౌండేషన్. కంటిన్యూస్గా అప్డేట్ అవ్వండి,
రీఛార్జ్ అవ్వండి. కీప్ రెన్యూవింగ్ యువర్ సెల్ఫ్ ఎవ్రీ సింగిల్ వీక్. అప్పుడే మన పర్ఫార్మెన్స్ ఎప్పుడు టాప్ నాచ్ లో ఉంటుంది. స్టాప్ జస్ట్ కటింగ్ ది వుడ్, టేక్ ఏ బ్రేక్ అండ్ షార్పన్ యువర్ సా.